ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులరా, ఆత్మస్వరూపులరా, ప్రేమస్వరూపులరా, అందరికీ నమస్కారం. భాస్కర్ కిల్లి గారు ఎక్కువగా వారి వీడియోలో ఒక మాట అంటూ ఉన్నారు. ఏమిటంటే, సాయిబాబా వారు ఎప్పుడూ ఆయన నేను దేవుణ్ణి అని చెప్పలేదు, సాయి భక్తులే ఆయన్ని దేవుడిగా చేశారు అంటూ ఉంటారు. నిన్న చేసిన వీడియో ఒకటి, అంటే సాయి మతానికి క్రైస్తవానికి ఉన్న పోలిక అని చెబుతూ భవిష్యత్తులో సాయి మతం ఏర్పడవచ్చు అనే ఒక వీడియోలో కూడా ఈ మాట వాడారు. బాబాగారు ఎప్పుడు నేను దేవుణ్ణి అని చెప్పలేదు అని చెప్పి, అలాగే క్రీస్తు కూడా నేను దేవుణ్ణి అని చెప్పలేదు, అంతా నా తండ్రి యొక్క మహిమ, ఆయన శక్తి నాదంటే ఏమీ లేదు అన్నట్లుగా చెప్పుకుంటూ వచ్చారు. కానీ అదే క్రీస్తు నేనే జీవము, నేనే మార్గము అని చెప్పినటువంటి, అంటే నేనే మార్గము, నేనే జీవము, నేనే దైవము అనే ఒక కొటేషన్ ఏదో ఉంటుంది కదా. కాబట్టి ఆయన కొన్ని సందర్భాల్లో నేనే సర్వము అని చెప్పాడు. ఆ తర్వాత కొన్ని సందర్భాల్లో నా తండ్రి ఆదేశానుసారంగా నేను నడుచుకుంటుంటాను అని చెప్పాడు. సాయిబాబా గారి జీవితంలో కూడా మనకు అటువంటి విధానమే కనిపిస్తుంది. ఆయన కొన్ని సందర్భాల్లో నేను బంటుని, సేవకుణ్ణి అని, కొన్ని సందర్భాల్లో నా గురువు యొక్క అనుగ్రహ ప్రభావం వలనే ఇవన్నీ జరుగుతున్నాయి, నేను నిమిత్త మాత్రుణ్ణి అంటాడు. కొన్ని సందర్భాల్లో నేనే దైవాన్ని అని చెప్పడం జరిగింది. అలాగే నేనే సృష్టి స్థితిలయకారకుని, ఓంకారాన్ని అని చెప్పడం జరిగింది. అలాగే నన్ను పూజించండి, నన్ను ధ్యానించండి, నన్ను సేవించండి, నా కథాశ్రవణం చెయ్యండి అని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ విధంగా గురువులలో నన్ను పూజించండి, నన్ను సేవించండి, నేను సృష్టి స్థితిలయకారకుని అని చెప్పిన గురువు ఎవరైనా ఉన్నారంటే వారు ఒక్క బాబాగారు మాత్రమే. కొన్ని సందర్భాల్లో నేను బంటుని, సేవకుణ్ణి అని చెప్పడం, కొన్ని సందర్భాల్లో నేనే సృష్టి స్థితి లయకారకుణ్ణి అని చెప్పడం, నన్ను పూజించండి అని చెప్పడం, ఈ రెండు రకాల తత్వాలు బాబాగారిలో మనకు దర్శనమిస్తాయి. అందుకనే శ్రీపాద వల్లభ చరితామృతంలో దత్తభగవానుల వారు చెప్పినటువంటి, ఆంజనేయ స్వామి వారిని ఆదేశించినటువంటి ఆ సన్నివేశం నిజము అని అనిపిస్తుంది. ఎందుకని? ఆంజనేయ స్వామి వారిని అవతారం ఎత్తమన్నాడు. అయితే ఆంజనేయ స్వామి వారు ఏమన్నారు? అయ్యా, నేను అవతారం ఎత్తితే అది అంశావతారం అవుతుంది, భక్తుని కదా, నీ సమస్తమైనటువంటి శక్తులని నాలో ప్రవేశపెడితే అప్పుడు నీ శక్తి కూడా నాలో కలవడం వల్ల అది సంపూర్ణ అవతారం అవుతుంది అని ప్రార్థించడం వల్ల దత్తభగవానుడు తన యొక్క సమస్త శక్తుల్ని ఆంజనేయ స్వామి వారిలో ప్రవేశపెట్టినట్లుగా తెలుస్తుంది. అంటే అప్పుడు బాబాగారి అవతారం ఎలా ఉంది అంటే, దత్తభగవానుడితో కూడిన, దత్తశక్తితో కూడిన ఆంజనేయ స్వామి వారి అవతారం అని తెలుస్తుంది. అందుకని ఆయన ఆంజనేయ స్వామి గారి భావనలో ఉన్నప్పుడు ఏమంటాడు? నేను బంటుని, నేను సేవకుణ్ణి అంటాడు. ఎవరికి బంటు? రామబంటు. రాముడెవరు? పరబ్రహ్మ. రాముడెవరు? దత్తాత్రేయుడు. కాబట్టి అలా అంటాడు. అదే దత్తభావంతో ఉన్నప్పుడు నేనే సృష్టి స్థితి లయకారకుణ్ణి, జగన్మాతను అంటాడు. ఆ భావంతో ఉన్నప్పుడు నన్ను పూజించండి, నన్ను సేవించండి అంటాడు. రెండు తత్వాలు మేళవింపుతో కూడిన అవతారం సద్గురు సాయినాథుని అవతారం. అంత శక్తివంతమైన అవతారం కాబట్టే ఇంత మన సనాతన దైవాలతో సమానంగా హిందువుల చేత ఆరాధించబడుతున్నాడే కానీ, ఏ శక్తి లేకపోతే, ఏ మహిమ లేకపోతే, ఏమీ లేని వాడిని పూజించడానికి హిందువులు ఏమన్నా పిచ్చివాళ్ళ? లేదా పెద్ద పెద్ద మేధావులు, పండితులు, అధికారులు, మళ్ళీ చెప్తున్నాను, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారు లాంటి వాళ్ళు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు లాంటి వాళ్ళు, వాసుదేవానంద సరస్వతి స్వామి లాంటి నడిచే దత్తాత్రేయుడు,
ఉమ్, ఇంకా ఇప్పుడు మనకున్న గొప్ప పండితులు ప్రవచకులు వీళ్ళందరూ బాబా గారిని ఒప్పుకోవడానికి ఏ కారణం లేకుండా ఒప్పుకుంటారా? మనమే తెలివిగల వాళ్ళం, ఇంకా లోకంలో ఉన్న ఎవరూ తెలివిగల వాళ్ళు లేరు. ఈ భావన వల్ల మీరు ఇలా మాట్లాడుతున్నారు. కాబట్టి సాయిబాబా వారు స్పష్టంగా నేను ఓంకార స్వరూపుణ్ణి, నేను సృష్టి స్థితిలయకారకుణ్ణి, సకల జీవకోటిలో ఆవరించి ఉన్న చైతన్యాన్ని అని చెప్పిన విషయాలు ఉన్నాయి. ఆయన్నే పూజించమని ఆదేశించిన విషయం ఉంది. ఒక్క భగవంతుడు మాత్రమే అలా చెప్పగలుగుతాడు. ఎంతోమంది గురువులు భూమి మీద వెలిశారు. మళ్ళీ మీకు ఇదిగో ఇక్కడ రామకృష్ణ పరమహంస గారిని చూస్తున్నాను చూడండి, వారు కూడా ఆ విధంగా ప్రకటించగలిగారు. రాముడెవరో కృష్ణుడెవరో వారే వీరు అని తనను తాను చూపించుకున్నాడు. అమ్మవారిని పూజిస్తూ అప్పుడప్పుడు ఆ పూలని తన మీదే వేసుకొని తనను తానే పూజించుకునేవాడు. ఇవన్నీ లోతైనటువంటి ఆధ్యాత్మిక సాధనల వల్ల తెలిసే జ్ఞానం. ఊరికే పుస్తకాలు పట్టుకొని ఆ పుస్తకాల్లో ఉన్న విషయాల్ని పైన పట్టుకొని ముక్కున పట్టుకొని వాటి గురించే మాట్లాడితే ఎలా తెలుస్తుంది? వాటిలో అంతరార్థాలు పరమార్థాలు ఉంటాయి. అవి ఒక్కసారి మీ గురువుగారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ పాదాల మీద పడి ప్రార్థిస్తే వారు దాంట్లో ఉన్న అంతరార్థం పరమార్థం చెప్తారు. అంతవరకు మీకు ఆధ్యాత్మికత అనేది మీకేం అర్థం కాదు. మీకు కేవలం మతం, కులం, దేశం, మతాభిమానం, దేశభక్తి ఇలాంటి వాటికి మీకు ఓకే, అంతవరకే మీకు అర్థమవుతుంది. అంతవరకే మీ అర్హత. సముద్రము అలలు అంటే మీకు తెలియదు, సూర్యుడు కిరణాలు అంటే మీకు తెలియదు. కాబట్టి అదేంటి సముద్రం, అదేంటి కెరటాలు అంటారు అనుకుంటారు. దాన్నే ఆధ్యాత్మికత అంటారు. సముద్రం అంటే ఏమిటో తెలియాలి, సముద్రంలో ఉన్న అలలంటే ఏమిటో తెలియాలి, సూర్యుడు అంటే ఏమిటో తెలియాలి, సూర్యుని కిరణాలంటే ఏమిటో తెలియాలి, ఆ రెండు అభిన్నమని తెలియాలి. అదే సమయంలో ఆ రెండు వేరు వేరు శక్తులను కలిగి ఉన్నాయనేది తెలియాలి. ఇది ఆధ్యాత్మికత. ఈ ఆధ్యాత్మికత గురువు ద్వారా మాత్రమే లభిస్తుంది. కేవలం శాస్త్రాలు మనమే చదువుకుంటామంటే కుదరదు. కాబట్టి బాబా గారు స్వయంగా నేను పరబ్రహ్మనని చెప్పిన విషయం కూడా సచ్చేతులో ఉంది. ఇంకా కొద్దిగా మనసు పెట్టి ఇంకా కొద్దిగా ఏకాగ్రతతో చదివితే మీకు సచ్చరిత్ర నుంచి చాలా రహస్యాలు తెలుస్తాయి. అసలు బాబా దేవుడు ఎలా అవుతాడని మమ్మల్ని మీరు ప్రశ్నించాల్సిన అవసరమే లేదు. కొన్ని వందల వేల నిదర్శనాలు మీకు బాబా గారి యొక్క పరబ్రహ్మతత్వం గురించి సచ్చేతుల్లో తెలుస్తుంది. మీరు అది మనుషులు మళ్ళీ అది చెప్పామనుకోండి ఏమంటారు, అది మనుషులు రాశారు మేము ఎందుకు ఒప్పుకుంటాం అంటారు. మనుషులు అందరూ మనుషులే రాశారు. మనం చదివే పుస్తకాలన్నీ మనుషులే రాశారు. ఓకే, కాబట్టి మనుషులు రాశారు. మనం చదివే పుస్తకాలు దేవతలు రాశారని నిరూపించగలమా? శాస్త్రం ప్రకారం వాదించాలి అంటారు. మన శాస్త్రాలు, మన పురాణాలు దేవుడు రాశాడు, భగవంతుడు రాశాడు నిరూపించగలరా? అవి రాసిన వారు మీకు ఆరాధనీయులు, మీకు మహనీయులు. ఇవి రాసిన వారు మాకు ఆరాధనీయులు, మాకు మహనీయులు. అంతే. మీకు మాకు తేడా ఇతర మత గ్రంథాలైనా ఏవైనా అంతే. ఎవరి మత గ్రంథాలు వారికి గొప్ప, ఎవరి దేవుడు వాళ్ళకి గొప్ప. అందుకనే మన దేశంలో లౌకికత్వం అనేది ఒకటి పెట్టి ఇతర దేవతారాధనని, ఇతర మతాలని కించపరచొద్దు, మీ ఆరాధన మీరు చేసుకోండి మీ ఇష్టం వచ్చినట్టుగా అని ఒక స్వేచ్ఛనిచ్చారు. కాబట్టి ఆ విధంగా ఇతరుల ఆరాధన పద్ధతుల్లో తలదూర్చి వాళ్ళు ఆరాధిస్తున్న దైవాన్ని తక్కువ చేసే అధికారం ఎవరికీ లేదు. అలాగే ఏమంటారంటే బాబా గారు నేనే సృష్టి స్థితిలయకారకుణ్ణి, నన్ను ఆరాధించు, నన్ను పూజించు అని అన్నాడని చెప్పామనుకోండి, మళ్ళీ ఏమంటారంటే చూసారా, ఏ గురువైనా కానీ భగవంతుని చూపిస్తారు, కానీ ఈయన నన్నే పూజించు, నా కథలు చదువు, నేనే దేవుడిని ఇలా ఎవరు ఏ గురువులు చెప్పలేదండి అని అంటారు. చెప్పాడండి జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. నేనే సృష్టి స్థితిలయకారకుని అన్నాడు, నేనే సమస్తాన్ని నడిపిస్తున్నాను అన్నాడు. ఈ సమస్త జగత్తు నా యందు దారము చేత కూర్చబడినటువంటి పూల వలె ఈ సమస్త జగత్తు కూడా ఉంది, నేను దానికి ఆధారమై ఉన్నాను, పూలకు ఆధారం దారంలాగా అని కృష్ణుడు చెప్పాడండి. ఓకే, అలాగే కృష్ణ పరమాత్మ అనేక లీలలు చూపించాడు. ఆ రోజుల్లో అవన్నీ కూడా మీలాంటి వాళ్ళు కృష్ణుడు మ్యాజిక్లు చేస్తాడు, చమత్కారాలు చేస్తాడు, అంత మోసం అని చెప్పి ఆయన్ని దేవుడిగా అంగీకరించాల. మనం అంగీకరిస్తాం, మనం కృష్ణ భక్తులం కాబట్టి.
కానీ బాబా గారు చేసిన లీలలు ఏమంటారు? అవన్నీ మ్యాజిక్లు, చమత్కారాలు, అవి చూసి ఆయన దేవుడు అంటే అలాగా ఇలా అంటారు. మనమేమో వెంకటేశ్వర స్వామిని అనేక కోరికలు కోరవచ్చు, ముడుపులు కట్టచ్చు, ఆ కోరికలు తీరితే వెళ్ళి ఆయనకి హుండీలో కోట్లు వేయచ్చు, అది ఓకే. కానీ బాబాగారు కోరికలు తీరిస్తే మాత్రం కోరికలు తీరుస్తున్నాడని ఆయన్ని పూజిస్తారా అని అంటారు. కోరికలు తీరుస్తున్నాడని మాత్రమే కాదు, 100% ఆయన దత్తాత్రేయుడని పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో పూజిస్తున్నారు. ఎక్కడ 1% డీవియేషన్ లేదు బాబాగారి భక్తుల్లో. ఓకే, కాబట్టి నేను బాబాగారు తన యొక్క దైవత్వాన్ని చెప్పినటువంటి విషయాన్ని నేను చెప్తున్నాను. చూడండి, ఇక్కడ ఏమన్నారు? స్థావర జంగమాత్మక జగత్తులో వివిధ నామరూపాలన్నిటిలో నేనే అష్టదా ప్రకృతిగా నటిస్తున్నాను. ఇది నా చమత్కారమే. ఓం ప్రణవం నా వాచకం, దాని వాచ్యం నేనే. విశ్వంలో అనేక వస్తువులలో నేనే నిండి ఉన్నాను. ఆత్మ భిన్న వస్తువు కాదు. దశ దిశలలోనూ అన్ని ప్రదేశాలలోనూ నేనే నిండి ఉన్నాను. ఇక దేనిని కోరటం? ఇలా అంతటా నేనే సంపూర్ణంగా ఉన్నానన్న భావంతో, నేను నాది అన్న భేదభావం తొలగిపోగా అప్పుడు ఇంకా కోరేది ఏమీ ఉంటుంది? కోరిక బుద్ధిలో జనిస్తుంది, దానికి ఆత్మతో సంబంధం లేదు అని చెప్పారు. ఈ విధంగా స్థావర జంగమాత్మక జగత్తుల వివిధ నామరూపాలన్నిటిలో నేనే అష్టదా ప్రకృతిగా నటిస్తున్నాను. ఇది నా చమత్కారమే. ఓం ప్రణవం నా వాచకం. అంటే గీతావాక్యములో శ్రీకృష్ణ పరమాత్మ ఏదైతే చెప్పాడో అదే సాయినాథుల వారు కూడా చెప్పాడు అని చెప్తుంది. ఇక నన్ను పూజించండి అని చెప్పినటువంటి విషయాన్ని కూడా మీకు నేను చూపిస్తాను. ఏమంటున్నారు బాబా గారు చూడండి. శాస్త్ర విశారదులు, వేదవిధులు, పండితులు, ప్రజ్ఞావంతులు ఘటపటాది శబ్దాలతో వాద వివాదాలు చేసేవారు వారి జోలికి పోకండి. అంటే మీలాంటి వారి జోలికి వెళ్ళొద్దు అంటున్నాడు. శాస్త్రం పట్టుకొని రండి వాదిద్దాం, రండి శాస్త్రాలు పట్టుకొని రండి అంటారే, వాళ్ళ జోలికి వెళ్ళొద్దు అంటున్నాడు. ఎందుకంటే వాటి వల్ల ఏం భగవత్ సాక్షాత్కారం కలగదు. కేవలం పుస్తక జ్ఞానం ఉంటుంది. భగవత్ సాక్షాత్కారం కలగాలంటే మళ్ళీ వాటిని పక్కన పెట్టి సాధనలు చేయాలి. శ్రీహరి తన భక్తుల చేతులలో కీలుబొమ్మ. చూసారా, శ్రీహరి పేరెత్తాడు మళ్ళీ. కాబట్టి ఆయన అల్లాని శ్రీహరిని సమానమైన భావంతో చూస్తారు. అమాయక భక్తుల కోసం తహతహలాడుతాడు. ఎవరు? శ్రీహరి. ప్రేమ కోసం భక్తుల అధీనంలో ఉంటాడు. ముస్లిమ్స్ సాకార రూపాన్ని అసలు యాక్సెప్ట్ చేయరు. అటువంటిది సాకార రూపుడైన శ్రీహరి యొక్క గొప్పతనాన్ని, ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని చక్కగా పొగుడుతున్నారు బాబాగారు. కానీ డాంబికులకు సదా దూరంగా ఉంటాడు. ఎవరైతే అహంకారంతో ఉంటారో వారికి శ్రీహరి అసలు లభించడు. నీకు ఇదే శుభప్రదమైనది. ఇది నా అవతార కార్య సార్థకత. ఆయన స్వయంగా చెప్తున్నాడు, నేను అవతారం ధరించి వచ్చాను అని చెప్పి. ఇదే నేను పదే చెప్పేది. దీన్ని గురించే నా చింత, శ్యమ. మరో మాట చెబుతాను. ప్రేమతో నా నామాన్ని స్మరించే వారి సకల కార్యాలను పూర్తి చేసి వారి ప్రేమను పెంచుతాను. అనన్యా చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యం అన్న శ్రీకృష్ణుడి తత్వమే ఇక్కడ చెప్తున్నాడు. ప్రేమతో నా నామాన్ని స్మరించే వారి సకల కార్యాలు నేను పూర్తి చేసి వారి ప్రేమను పెంచుతున్నాను. అలాగే మా కార్యాలన్నీ ఆయన పూర్తి చేస్తున్నాడు. నా చరిత్రను, నా మహిమలను ప్రేమతో గానం చేసే వారి ముందు వెనక నలుదిక్కులా నిలిచిన ఉంటాను. మా వెనకాల అలాగే ఉండి కాపాడుతున్నాడు. నా కొరకు మనోప్రాణాలు అంకితం చేసే భక్తులకు ఈ కథాశ్రవణలో ఆనందం కలగటం సహజం. నా కథా సంకీర్తనలు చేసేవారు ఎవరైనా సరే వారికి ఎల్లప్పుడూ ఆనందాన్ని, సుఖశాంతులను ప్రసాదిస్తాను. ఇది నా సత్యవచనమని నమ్ము. నా అనన్య శరణుజొచ్చి విశ్వాసంతో నా భజన, నా ధ్యానం, నా స్మరణ చేసేవారిని నేను ఉద్ధరిస్తాను. ఇది నా ప్రతిజ్ఞ. నా యందు భక్తితో నా నామాన్ని జపిస్తూ నా లీలను గానం చేస్తూ నిరంతరం మనసులో నా ధ్యానం చేసేవారికి విషయ సుఖాలు ఎలా గుర్తుకు వస్తాయి? నేను నా భక్తులను
మృత్యుముఖం నుండి లాగేస్తాను, అంటే మరణం లేని ఆత్మజ్ఞానాన్ని ప్రసాదిస్తానంటున్నాడు. నా ఈ కథను శ్రవణం చేసినంత మాత్రాన రోగ నివారణం అవుతుంది. ఎన్నో రోగాలు ఎంతమందియో డాక్టర్లు ఇక తగ్గదు, చచ్చిపోతామని నిర్దేశించినవి కూడా బాబాగారి అనుగ్రహంతో సత్యత్ర పారాయణ వల్ల తగ్గిపోయి జీవిస్తున్నటువంటి అనుభవాలు ఎంతో ఉన్నాయి. శ్రద్ధగా శ్రవణం చేసిన తర్వాత మననం మరియు నిధిధ్యాసనం చేస్తే శాంతి లభిస్తుంది. అంతేకాదు అహం సోహం మాయమైపోతాయి. అనన్యమైన పరిపూర్ణ శ్రద్ధగల శ్రోతలు ఉన్ముని స్థితిని పొందుతారు, అంటే మోక్ష స్థితిని పొందుతారు. వారి చిత్తం చైతన్య ఘనమవుతుంది, అంటే ఆత్మతో అనుసంధానమవుతుంది. సాయి సాయి అనే నామస్మరణ కలియుగంలోని సకల దోషాలను దహించి వేస్తుంది. సాయికి ఒక సాష్టాంగ ప్రణామం చేస్తే వాక్కుతో పలికిన పాపాలు, చెవులతో అయిన పాపాలు నశించిపోతాయి అని చెప్పారు. అర్థమైంది కదా? బాబాగారు తనను పూజించమన్నారు, ధ్యానించమన్నారు, తన కథ శ్రవణం చేయమన్నారు, తన గురించి 10 మందికి చెప్పమన్నారు. ఎందుకు అలా చెప్పడం వల్ల ఆయన ఏదో ఆయన కీర్తిని చాటమని కాదు. ఆయన గురించి చెప్పడం అంటే ఆయన తత్వం గురించి చెప్పడం. ఆయన తత్వం గురించి చెప్పడం అంటే సర్వమత సమ్మతం, సకల దేవతా ఆరాధన, సకల ప్రాణికోటి ప్రేమ, విశ్వప్రేమ. ఇంతకంటే ఏం కావాలి? సమాజంలో శాంతి స్థాపించాలంటే మతాల మధ్య సామరస్యం ఉండాలి, వ్యక్తుల మధ్య సామరస్యం ఉండాలి, సకల ప్రాణికోటిలో పరమాత్ముడే ఉన్నాడనే భావంతో అందరినీ, అన్ని ప్రాణులను ప్రేమించాలి. అయిపోయింది. దీంతో భూలోకమే వైకుంఠం అవుతుంది. కాబట్టి అందరు గురువులు ఇదే చెప్పారు, భగవంతుడు ఇదే చెప్పాడు. ఎందుకని కుక్క మాంసం తినే చండాలుని, బ్రాహ్మణుణ్ణి, సద్బ్రాహ్మణుణ్ణి సమాన భావంతో చూసినవాడు జ్ఞాని అన్నాడు. కృష్ణుడు అదే చెప్పాడు, శంకరులు అదే చెప్పారు. చండాలుడికి సాష్టాంగ నమస్కారం చేశాడు, అంటే జ్ఞానం ఉంటే చండాలుడైనా గురువే. కాబట్టి ఈ విధమైనటువంటి సనాతనమైనటువంటి ధర్మాన్ని మీరు కులాలు మతాలు అంటూ మహాత్ములను కూడా మతాల దృష్టితో ద్వేషిస్తూ దూషిస్తూ సనాతన ధర్మం, హైందవ మతం యొక్క గొప్పతనాన్ని పూర్తిగా భ్రష్టు పట్టిస్తున్నారు అని తెలియచేస్తూ సచ్చరిత్రను మీరు ఇంకా కొద్దిగా జాగ్రత్తగా పారాయణం చేస్తే అనేకమైనటువంటి మనులు, రత్నాలు రాసులుగా కుప్పలుగా దొరుకుతాయి. అందుకనే హేమడ్ పంత్ గారు అంటారు, సముద్రంలో పైన ఉంటే ఏమవుతుంది? అన్నీ కనిపిస్తూ ఉంటాయి, ఓడలు ఇంకా రకరకాల చెత్తాచెదరం కనిపిస్తుంది. బాగా లోపలికి మునిగితే రత్నాలు దొరుకుతాయి. సచ్చరిత్ర అనే సముద్రంలో లోపలికి మునిగి ఎంతోమంది మహనీయులు, భక్తులు అటువంటి జ్ఞానరత్నాలను బయటికి తీసుకొచ్చి సమాజానికి పంచడం చేతనే సాయితత్వం ఇలా విస్తృతమైంది. నాయనలారా, భక్తి శ్రద్ధలతో సచ్చరిత్రని పారాయణం చేసి బాబా మాకు అర్థమయ్యేలా చేయండి అని చేయండి, చదవండి, తెలుస్తుంది. ఓకే, సాయిరామ్.